SR7 టీవీ న్యూస్. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం గోవాలో పర్యటనకు వెళ్లిన తాడేపల్లిగూడెం పట్టణానికి చెందిన బొల్ల రవితేజ అనే యువకుడు దారుణ హత్య చేపట్టాడు. తాడేపల్లిగూడెం 6వ వార్డుకి చెందిన 5 యువకులు 3 యువతులు కలిసి గోవా ట్రిప్కు వెళ్లినట్లుగా తెలిపిన బంధువులు రేట్లు తేడాగా చెప్పారని అడిగినందుకు హోటల్ యజమాని కుమారుడు వారిపై దురుసుగా ప్రవర్తించడం పట్ల ఘర్షణ చోటు చేసుకున్నట్లు స్నేహితులు తెలుపుతున్నారు. హోటల్ వారంతా ఏకమై కర్రలతో దాడికి పాల్పడగా రవితేజకు తలకు తీవ్ర గాయం కావడంతో మృతి చెందాడని తెలిపిన స్నేహితులు ఈరోజు మృతదేహం తాడేపల్లిగూడెం చేరుకోవడంతో కన్నీరు మున్నీరవుతున్న మృతుని తల్లిదండ్రులు. హలో ఆ గొడవలో ఆ కుర్రోడిని నెత్తి మీద కొట్టడం, ఆ కుర్రోడు అక్కడే కుప్పకూలి చనిపోవడం జరిగింది. మరి ఇటువంటి రెస్టారెంట్లు అంటే అరాచకమైన రెస్టారెంట్లని అక్కడ నడుపుతున్న గవర్నమెంట్ ఎటువంటి చర్యలు తీసుకుంటుందో మరి ఆంధ్ర ప్రజలకు అర్థం కావట్లేదు. ఇక ఆంధ్ర నుంచి చాలా మంది గోవా పర్యాటక కేంద్రంగా ఉండడం వల్ల అక్కడికి అందరూ కూడా వెళ్ళడం జరుగుతుంది ప్రతి సంవత్సరం. అక్కడ గవర్నమెంట్ మరి ఎటువంటి మన ఆంధ్ర ప్రజల మీద ఇటువంటి కక్షపూరితమైన చర్యలు తీసుకుని అక్కడ ఎంతో మంది కుర్రాళ్ళు వెళ్తుంటే అక్కడ ప్రతి ఒక్కరితో కూడా గొడవ జరిగి ఇలా గొడవల్లో దెబ్బలాటల్లో మనుషులు బుర్రబాగలు కొట్టేసి మనిషిని చంపడం ఎంతవరకు న్యాయం అని అడుగుతున్నాం. మరి ఆ తల్లిదండ్రులు మరి ఆ కుర్రోడు ఎక్కడ కూడా గొడవలకు వెళ్ళడం ఎప్పుడు చూడలేదు. మేము ఎంతమంది కుర్రోళ్ళు ఇక్కడ స్నేహపూర్వకంగా ఉన్నారంటే ఎప్పుడు కూడా కుర్రోడు గొడవలకు వెళ్ళడం కానీ ఏమీ లేదు. మరి అటువంటి కుర్రోడిని అక్కడ చంపేయడం, అక్కడ గవర్నమెంట్ కూడా ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం, ఇక్కడ స్థానికంగా ఇలా జరిగిన వెంటనే స్థానికంగా ఎమ్మెల్యే గారి దగ్గరికి బొలిశెట్టి శ్రీనివాస్ గారి దగ్గరికి వెళ్ళడం, ఆయన వెంటనే స్పందించి అక్కడ ఉన్న స్నేహితులతో అక్కడ ఉన్న గోవాలో ఉన్న స్నేహితులతో మాట్లాడి ఆ కేసు విషయం తెలుసుకుని ఈ కుటుంబానికి ఎంతో అండగా నిలిచిన బొలిశెట్టి శ్రీనివాస్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే ఇక్కడ గవర్నమెంట్ కూడా ఈ మన ఆంధ్ర నుంచి వెళ్తున్న కుర్రోళ్ళకి ఇలా జరుగుతుంటే మన గవర్నమెంట్ కూడా ఏం చేస్తుందని చెప్పి ఈ సభాముఖంగా అడగవలసి వస్తుంది. అలాగే ప్రతి ఒక్కళ్ళు కూడా ఇక ప్రతి రాష్ట్రానికి కూడా ఆంధ్ర నుంచి వెళ్ళే పర్యాటకుల నుంచి ఎంతో ఆదాయం పొందుతున్నారు. ఆ గవర్నమెంట్ నుంచి మనకు వచ్చే న్యాయం ఏంటని అడుగుతున్నాం. ఇక్కడ చాలా అన్యాయం జరిగింది. ఆ కుటుంబానికి ఎవరో ఈ లోటు తీరుతారని చెప్పేసి ఈ సభాముఖంగా అడుగుతున్నాం. ఈ విషయంలో గోవా గవర్నమెంట్ తో మన గవర్నమెంట్ చర్చించి ఇటువంటి అరాచకాలని అరికట్టాలని చెప్పేసి సభాముఖంగా తెలియజేస్తున్నాం. మా తమ్ముడు మా మిత్రుడు మొన్న శనివారం గోవా వెళ్తాం జరిగింది. గోవా వెళ్ళిన తర్వాత ఆదివారం నైటు ఫుడ్ గురించి అక్కడికి హోటల్కి వెళ్తాం జరిగింది. హోటల్ అడిగిన తర్వాత హోటల్లో ఫుడ్ గురించి అడిగిన తర్వాత వాళ్ళు బాగా దురుసుగా ప్రవర్తించడం జరిగింది మా తమ్ముడి మీద. బిల్లు విషయం తర్వాత ఫుడ్ అయిపోయిన తర్వాత మా తమ్ముడు బిల్లు గురించి కొద్దిగా డిస్కషన్ వచ్చింది. అక్కడ బిల్లు ఏంటి ఎంత వేసారని అని అడిగితే మేము ఇక్కడ వాళ్ళకు దురుసుగా మాట్లాడటం జరిగింది. అక్కడ మాట్లాడి మా రేట్లు ఇక్కడ ఎలాగ ఉంటాయి అని చెప్పి దురుసుగా మాట్లాడడం జరిగిన తర్వాత వెళ్ళిన మా 8 మంది మా తమ్ముడితో పాటు 8 మంది వెళ్ళారు. 8 మంది కూడా దాడి చేయడం జరిగింది. అక్కడ గోవా ఉన్న వాటిలో సిబ్బంది కానీ వాళ్ళు చాలా దారుణంగా మా తమ్ముడిని కొడతాం జరిగింది. మొత్తం అక్కడ 14 మంది చిల్లరే మొత్తం మనుషులు అంత ఉన్నారు. వాళ్ళందరూ కూడా మా తమ్ముడి మీద దాడి చేయడం జరిగింది. తమ్ముడి మీద కాకుండా మొత్తం వెళ్ళిన వాళ్ళందరి మీద కూడా దాడి చేయడం జరిగింది. కానీ అక్కడ గోవా గవర్నమెంట్ మా తమ్ముడిని అక్కడ ఎలా కొట్టారో వాళ్ళ మీద ప్రతి ఒక్కరి మీద కూడా చర్యలు తీసుకోవాలని చెప్పి బాగా చర్యలు తీసుకోవాలని చెప్పి ఆ గవర్నమెంట్ని కోరుతున్నాం. అలాగే మన ఏపీ కూటమి గవర్నమెంట్ తరఫున కూడా మేము అక్కడ న్యాయం జరగాలి. అక్కడ జరిగిన అన్యాయానికి ప్రతి ఒక్కరు స్పందించాలి. గోవాకి వెళ్ళే ప్రజలు ఎవరు ఉన్నారో వాళ్ళందరూ కూడా దీని మీద స్పందించి మా తమ్ముడికి న్యాయం జరిగేలాగా ఆ గవర్నమెంట్ మీద ఒత్తిడి తీసుకొచ్చేలా గోవా గవర్నమెంట్ మీద ఒత్తిడి తీసుకొచ్చేలాగా ఇలా ఎటువంటి సంఘటన ఎప్పుడు అక్కడ జరగకుండా మన ఆంధ్ర నుంచి వెళ్ళిన టూరిస్టులు కానీ ఎవరికి కానీ ఎటువంటి ఇబ్బంది జరగకుండా అక్కడ బందోబస్తు ఏర్పాటు చేయాల్సిందిగా కోరుతున్నాం. ఇలాగే మా తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే గారు కూడా బొలిశెట్టి శ్రీనివాస్ గారు మేము ఇలా జరిగిందండి మా తమ్ముడికి ఇలా జరిగింది అని చెప్పి వెళ్తే అక్కడ అన్నీ మాట్లాడి అక్కడ గవర్నమెంట్తో మాట్లాడి అన్నీ ఇలాగ మాకు అక్కడ అన్యాయం జరిగింది, మా తమ్ముడిని అన్నీ తీసుకురావాల్సి అక్కడ మిత్రుడిని ఇలా గమ్ముని ఇలా జరిగింది కాబట్టి తీసుకురావాలని చెప్పి అక్కడ ఏర్పాట్లు అన్ని గమ్ముని చేశారు ఎమ్మెల్యే గారు. అక్కడ టయానికి మా తమ్ముడిని అంబులెన్స్ కూడా అక్కడ అందుబాటులో లేవంట. అసలు పోలీస్ సిబ్బంది కూడా అక్కడ అందుబాటులో లేరంట. 2 గంటలు మా తమ్ముడు కనుఊపురుతూనే ఉన్నాడు అక్కడ. కానీ అక్కడ పట్టించుకునే నాదులు అక్కడ ఎవరు లేరు. మేము అక్కడ క్యాబ్ బుక్ చేసుకుని తీసుకెళ్తాం జరిగింది. 2 గంటల దాకా మా తమ్ముడు కనుఊపురుతూనే అక్కడ ప్రతిగా ఉన్నాడు. డాక్టర్లు అక్కడ చెప్తాం ఒక అరగంటలో తీసుకొస్తే కనుక కంపల్సరీ
మొత్తం మీ ఓడి బతి కూడా అమ్మ ఇబ్బంది లేకుండా ఉందిను అని చెప్పి అన్నారు. కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు కానీ ఈ విషయంలో చాలా చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. ఇది కోరుకుంటూ ఆ కుటుంబానికి న్యాయం చేయాలండి, మా కుటుంబానికి న్యాయం చేయాలండి. ఏం చేయకుండా ఇబ్బంది పడకుండా కుటుంబానికి చాలా అన్యాయం జరిగింది. మా తమ్ముడు చాలా లోటు కుటుంబానికి లోటు తగిలింది దెబ్బ. మీరు కంపల్సరీ గవర్నమెంట్ న్యాయం చేయాలని కోరుకుంటూ గవర్నమెంట్ని కోరుకుంటున్నాను నేను. ఇలాంటి విషయం ఎప్పుడు జరగకూడదని, ఏ కుర్రాడికి ఎవరికి జరగకూడదని, ఏ కుటుంబానికి కూడా ఇబ్బంది జరగకూడదని కోరుకుంటూ సెలవు.